నెల్లూరు మూలాపేటలోని సింహపురి ఫైన్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో టీడీపీ వ్యవస్థాపకులు మాజీ సీఎం నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో బాలయ్య సైన్యం జిల్లా అధ్యక్షులు వై రవి ముఖ్య అతిథిగా పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన అకాడమీ వ్యవస్థాపకులు, ఎన్టీఆర్ అభిమాని ఆరంభాకం చంద్రశేఖర్, టీవీ నటుడు సింగంశెట్టి మురళీమోహన్, టీడీపీ నాయకులు అల్లంపాటి వెంకటరమణయ్యలను రవి ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడారు. నందమూరి తారక రామారావు ఇటు ప్రజానాయకుడిగా, అటు కథానాయకుడిగా ఎన్నో సేవలు అందించారని కొనియాడారు. తెలుగువారికి ఆరాధ్య దైవంగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో సింహపురి ఫైన్ ఆర్ట్స్ అకాడమీ సభ్యులు, టీడీపీ, నందమూరి అభిమానులు పాల్గొన్నారు. నేను చేస్తున్నా ఏదో నాకు అలవాటు ఇప్పుడు అన్నా ఒక్క నిమిషం ఆపు. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఆంధ్రాలోనే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లో, ప్రపంచంలో ఉన్న మొత్తం తెలుగు ప్రజానీకానికి సంక్రాంతిలాగా అంతకు మించి పెద్ద పండుగ ఈరోజు 103వ జయంతి. ఈరోజు మా పెద్ద ఆయన ఎన్టీ రామారావుది. అది మా అభిమానుల కోసం ప్రత్యేకంగా మా ఆరంభాకం చంద్రశేఖర్ అన్న ఎన్టీ రామారావుని ఒకసారి చూపించన్నా, ఈ మధ్య కలుషితం అయిపోయినాయి, ఎవరెవరో కాదు, మనకు ఒక అభిమానిగా మేము రావాలనుకుంటున్నాం చంద్రశేఖర్ అన్న అని ఒక కోరాను. కానీ ఆ ఎన్టీ రామారావే మా చంద్రశేఖర్ అన్న ఒంట్లో పూనకం పూని ఎన్టీ రామారావు ఎలాగైతే కరుణ కటించాడో వాళ్ళ ఇంట్లోనే భయంకరంగా ఎన్టీ రామారావుని అంత వెలుగులో తీసుకువచ్చి చిన్న చిన్న రాజకీయ నాయకులు కాకుండా ప్రతి ఒక్కరికి డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, కార్పొరేషన్ అధికారులు కానీ, ఒక పెద్ద ఆయన ఎప్పుడైతే నేనున్నాను మా మహిళలకి అని ఎప్పుడైతే ఫస్ట్ వినాదం ఇచ్చాడో అదే వినాదం పుచ్చుకొని మా చంద్రశేఖరన్న ఈరోజు ఒక 25 మంది ప్రశంసా పత్రాలు, అవార్డులు ఎన్నో రకంగా ఈరోజు తీర్చాడు. మేము అడిగిన దానికంటే అంతకు మించి మా చంద్రశేఖరన్న చేశాడు. ఆ చంద్రశేఖరన్నకి మేము ఏమిచ్చి రుణం తీర్చుకోవాలో మాకు అర్థం కావట్లేదు. ఒక సెల్యూట్, ఒక నమస్కారం తప్ప మా బాలయ్య బాబు తరఫున, మా బాలయ్య బాబు సైన్యం తరఫున ఇంతకంటే ఆయనకి ఏమి ఇవ్వగలను. తర్వాత ముఖ్యంగా మన మురళీ గారు ఎన్నో పోషకులు ఎన్టీఆర్తో సమానంగా ఎన్టీఆర్ పోషించిన పాత్రలను ఒక వివిధమైన పాత్రల్లో పోషించాడు. మరియు నందమూరి బాలయ్య బాబు అభిమాని ఆయనకి ప్రత్యేకంగా గుర్తించి ఆయనకు ప్రశంసా పత్రం ఇచ్చి ఒక అవార్డు ఇచ్చి మొమెంటో స్వీకరించాం. మా ఆతిథ్యాన్ని మన్నించి చంద్రశేఖర్ అన్న పిలవగానే ఇక్కడికి వచ్చిన మురళి గారికి ధన్యవాదాలు. తర్వాత 47వ డివిజన్ ఇప్పటి నుంచి కాదు, మనకు ఊహ తెలిసినప్పటి నుంచి అల్లంపాటి వెంకటరమణ తెలుగుదేశం పార్టీ వార్డు అధ్యక్షుడిగా ఉన్నాడు. వార్డు అధ్యక్షుడని ఆ స్థాయిలో లేడు. అందరూ గుర్తించే విధంగా ఎన్టీ రామారావు వచ్చిందంటే జయంతి కానీ వర్ధంతి కానీ నేనుంటాను ముందు. డొనేషన్ దండి కాదు, అతను సొంత డబ్బులతో పెట్టుకొని ఈ రోజుకి మమేకమై ఉండేది. కొన్ని సంవత్సరాల వల్ల 1 సంవత్సరం గ్యాప్ ఇచ్చి 2 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి దూరంగా ఉన్నాడు. ఇప్పటికీ అది ఆయన ఎన్టీఆర్ అభిమానిగా కొనసాగుతున్నాడు. ఈరోజు అదే సేవలు చేస్తున్నాడు. సొంత నిధులతో ఖర్చు పెట్టి ఈరోజు అల్లంపాడు అటువంటి వాళ్ళని గుర్తించి మేము వెతికి మా చంద్రశేఖరానికి చెప్పి ఈరోజు వాళ్ళకి సన్మానం జరిగింది. బాలయ్య అభిమానుల సమక్షంలో బాలయ్య సైన్యం అధ్యక్షుడు వైరవి ద్వారా జై బాలయ్య, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. ఈరోజు దేశవ్యాప్తంగా భారతదేశపు అందగాడు, 6 అడుగుల అందగాడు, స్వరం దేవుడిచ్చిన వరంగా బ్రతికినటువంటి ఏకైక నటుడు ఈ ప్రపంచ దేశాల్లో ఎవరైనా ఉన్నారంటే అది మా దైవం నందమూరి తారక రామారావు తప్ప మరొకరు కాదని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు బాలకృష్ణ గారి అభిమాని, మా రవణ
విగ్రహాల దగ్గర వద్దు, మీ నివాసంలోనే ఈ యొక్క పండగ జరగాల, పుట్టినరోజు పండగని ఏ అభిమాని అయితే కోరాడో వాళ్ళ అభిమాని కోరిక మేరకు ఈరోజు దాదాపు 150 మందికి అన్నదాన కార్యక్రమం, డాక్టర్లకు వివిధ రంగాల్లో సేవలు అందించినటువంటి వ్యక్తులకి దాదాపు సుమారు ఒక 20 నుంచి 25 మందికి డాక్టర్లకి, ఇంజనీర్లకి, ఉపాధ్యాయులకి భారత రాష్ట్రపతి అందించినటువంటి అవార్డు గ్రహీతకు కూడా ఇక్కడ ఎన్టీఆర్ అవార్డ్స్ ఇచ్చామని అంటే ఈ జిల్లా పులకించిందని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. మేము ఇంతకుముందు ఎన్టీఆర్ మ్యూజియానికి 5 ఎకరాలు అడిగాం. ఆ మ్యూజియంలో ఎన్టీఆర్ ఆడిటోరియంలో పేదల కళ్యాణ మండపంగా మార్చాలి, వాకింగ్ ట్రాకు, అదేవిధంగా బృందావనం లాంటి పుష్పవనం ఈరోజు నిర్మాణం జరగాలని, ఆ ప్రహరీ చుట్టూతూ కూడా ప్రపంచ ప్రఖ్యాతి శిల్పి డాక్టర్ రాజకుమార్ వడయార్ చేసినటువంటి ఈ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో అనేక విగ్రహాలు ప్రపంచవ్యాప్తంగా మా శిల్పి పేరుపడినటువంటి శిల్పిని కోరాను నేను. ఈ 5 ఎకరాల ఆడిటోరియంలో మీరు పాత చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి అనేక రకాల వేషధారణలో ఉన్నటువంటి అన్నగారి విగ్రహాలన్నీ కూడా చుట్టూతో పెట్టాలన్నప్పుడు స్వాగతించినటువంటి ఆ శిల్పికి ధన్యవాదాలు తెలిపేటటువంటి కార్యక్రమం ఇది. ఏమిటంటే ఎన్టీఆర్ ఆడిటోరియం అంటే ఏ పేదవాడైతే కళ్యాణ మండపాలకు అద్దె కట్టలేడో అటువంటి పేదవాడు ఉచితంగా కళ్యాణాలు కానివ్వండి, పుట్టినరోజులు కానివ్వండి ఫ్రీగా చేసుకునేటటువంటి భాగ్యాన్ని ఈ ప్రభుత్వం కల్పిస్తుందని ఎదురు చూస్తూ ఉన్నా. అదేవిధంగా అనేక విగ్రహాలని ఈరోజు రూపకల్పన చేసేదానికి వడయార్ గారు ముందుకొచ్చారు కాబట్టి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. ఎన్టీఆర్ మ్యూజియం ఇక్కడే 5 ఎకరాల్లో నిర్మాణం చేసేదానికి స్థలం కనిపిస్తే దాన్ని శీఘ్రంగా కూడా త్వరలో నిర్మాణాన్ని చేపడతానని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి యాక్ట్ యాజమాన్యానికి నా మిత్రుడు, చిరకాల మిత్రుడు యంత్రి అధిపతి సునీల్ గారికి 2 చేతులు ఎత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై ఎన్టీఆర్. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.